ప్రెజెంట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కేపీఆర్ఐటీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ కశ్యప్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఇక్కడ ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి సార్? We have computer science engineering with specialization in artificial intelligence and machine learning, then electronics and communication engineering, civil engineering కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నామండి. ఇప్పుడున్న పిల్లలు దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ప్రజెంట్ ఉన్న జనరేషన్ టెక్నాలజీ ఓరియంటెడ్ జనరేషన్ అనొచ్చు మనం. సో డిజిటల్ జనరేషన్ అనొచ్చు టు బి ఫ్రాంక్. సో ప్రజెంట్ ఉన్న ఇంజనీరింగ్ ట్రెండ్స్ ప్రకారం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ సో ఇలాంటి కోర్సెస్ మీద పిల్లలు అనేవాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సో లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళు నేర్పించే విధానం కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే మంచి ఉద్దేశంతో, సదభిప్రాయంతో ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. మేము మైల్ స్టోన్స్ పరంగా అయితే 2 times NBA అక్రిడేషన్ జరిగింది, 2 times NAC అక్రిడేషన్ విత్ A గ్రేడ్ అనేది సంపాదించుకున్నాము. వీఆర్ ఆల్సో యూజీసీ అటానమస్ సిన్స్ ద ఇయర్ 2022లో అనమాట. సో ముందుగా ఈ అటానమస్ స్టేటస్ అనేది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఆర్ ఇండస్ట్రియల్ నీడ్స్ ప్రకారం మా కరికులం అనేది మేమే డిజైన్ చేసుకుంటాం. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఫైనల్ ఇయర్ వరకు ఒక స్టూడెంట్ అనే అతను జాయిన్ అయ్యాడు అనుకోండి. సో వాళ్ళు ఏం చదవాలి, ఎలా చదవాలి. సో ఈరోజు 2024లో సపోజ్ వాళ్ళు ఇంజనీరింగ్ అనేది ప్రారంభించారనుకోండి, వాళ్ళ ఫస్ట్ ఇయర్ 2028లో వాళ్ళు ఎప్పుడైతే 4 years తర్వాత గ్రాడ్యుయేట్ అవుతున్నారో అప్పటి నీడ్స్ ప్రకారము ఈ స్టూడెంట్ అనే వాళ్ళని ట్రైన్ చేస్తాం. సో దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా మా దగ్గర ఈ మైల్ స్టోన్స్ అన్నీ మేము అచీవ్ చేయడానికి కారణం మా ఫ్యాకల్టీ ఆర్ అవర్ స్ట్రెంగ్త్. సో మా దగ్గర ఫ్యాకల్టీ చూసినట్టయితే మా డైరెక్టర్ గారు అయిన సుధీర్ ప్రేమ్ కుమార్ సార్ కానీ, రిటైర్డ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఫర్ రాయలసీమ యూనివర్సిటీ అండ్ రిటైర్డ్ JNTH ప్రొఫెసర్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ IITs, IIMs, NIT, తర్వాత SRM, BIT, JNTU, OU ఇలాంటి రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో వాళ్ళ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి, లేదంటే PhD కంప్లీట్ చేసి మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు మాత్రం. సో వెల్ experienced, highly qualified faculty are is one of the greatest strength for our college. Well equipped laboratories, so state of art laboratories అనొచ్చు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ పరంగా వాళ్ళకి స్టూడెంట్స్కి కావాల్సిన సాఫ్ట్వేర్ కోర్సెస్ కానీ, తర్వాత సపోజ్ ఈసీ స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళకు హార్డ్వేర్ స్కిల్స్ డెవలప్ చేసే కోర్సెస్ కానీ, సో సివిల్ వాళ్ళైతే కనుక ఫీల్డ్ విజిట్స్ కానీ, ఇలాంటి అన్నిటికీ మేము పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఆల్ ఓవర్ 360-degree ఎడ్యుకేషన్ అనేది అందిస్తామన్నమాట. సో దీంతోపాటు మా యొక్క ప్లేస్మెంట్ సెల్ తీసుకున్నట్టయితే కెరీర్ సెంట్రిక్ ఆర్ కెరీర్ ఫోకస్డ్ ఎకోసిస్టమ్ డెవలప్ చేసాం. సో వీ హ్యావ్ ఎ ఇంటర్నల్ ట్రైనింగ్ టీమ్ ఆల్సో. సో ఈ ట్రైనింగ్ టీమ్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు స్టెప్ బై స్టెప్ ఒక స్ట్రాటజిక్గా, సిస్టమేటిక్, లాజికల్ అప్రోచ్తో పిల్లల్ని మేము ట్రైన్ చేస్తాం టువర్డ్స్ ది ప్లేస్మెంట్ ఆర్ టువర్డ్స్ ది ఇండస్ట్రీ, విచ్ విల్ బెనిఫిట్ ఇన్ ఏ వే లాజికల్ థింకింగ్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్లో అలవర్చుకుంటారనమాట. వాటికి కావాల్సిన ట్రైనింగ్ కానీ, మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇలాంటివన్నీ పేరు పొందిన సంస్థల నుంచి ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, తర్వాత కాగ్నిజెంట్, విప్రో, TCS ఇలాంటి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ని పిలిపించి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్ వన్ దే కమ్ టు ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు ఈ ట్రైనింగ్ వల్ల ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి కాన్ఫిడెంట్గా ప్లేస్మెంట్స్ అనేవి ఎదుర్కోగలరు. ఈ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల ఏంటంటే ఎలా మాట్లాడాలి, ఎలా ఆన్సర్ చేయాలి, సో లాజికల్గా ఏ క్వశ్చన్స్ అడుగుతారు, సో ఒక అందాజతో ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది, ప్లస్ ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది మేము పిల్లలకి అందుబాటులో ఉంచుతున్నామండి. ఎందుకు ఇక్కడ జాయిన్ అవ్వాలి అంటే మీరు స్టూడెంట్స్కి కానీ అలాగే వారి తల్లిదండ్రులకు కానీ ఏం చెప్తారు? ప్రజెంట్ ఇంజనీరింగ్ ఏదైతే చదువుతున్నారో పిల్లలు బిఫోర్ 2021 ఆర్ 2020 తీసుకున్నట్టయితే ట్రెడిషనల్ ఇంజనీరింగ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. బట్ ప్రజెంట్ 2020 ఆర్ 2021 తర్వాత నుంచి ఏంటంటే ఎమర్జింగ్ ట్రెండ్ కోర్సెస్ వచ్చాయి. మీరు మీ మొబైల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, మీ యాపిల్ ఐఫోన్ కానీ, ఆండ్రాయిడ్ కానీ, సో వీ హ్యావ్ సిరి, అలెక్సా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే AI టూల్స్. ఇలాంటి అప్లికేషన్స్ డెవలప్ చేసేందుకు పిల్లలకి ప్రత్యేకంగా ఇక్కడ ట్రైనింగ్ కావాలి. నెక్స్ట్ అప్కమింగ్ ఇప్పుడున్న టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళడమే ప్రజెంట్. సో ఇప్పుడున్న టెక్నాలజీకి అండర్స్టాండ్ చేసుకుంటూ ప్లస్ ప్యారలల్గా ఈ కాంపిటీషన్కి తట్టుకునేలా లాజికల్ థింకింగ్ కానీ ఇలాంటివన్నీ పెంపొందిస్తూ పిల్లల్ని ట్రైన్ చేయాలి. అది మా మెయిన్ మోటో అనమాట. దీనికోసం అనేది మా దగ్గర ఇన్నోవేషన్ సెంటర్, ఇంక్యుబేషన్ సెంటర్ వీటిలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే
పిల్లలకి ఈ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ ఇస్తూ, సపోజ్ మీకు సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ అనేది ఉంది మేడం. సో ఈ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీతో మాకు ఎంఓయూ ఉండడం వల్ల ఏంటంటే మేము ఆ కంపెనీతో అప్రోచ్ అయ్యి మా పిల్లలకి సర్టిఫికేషన్స్ కోసం మేము ట్రైనింగ్ ఇస్తాము. సో మీ యొక్క ఆ సర్టిఫికేషన్స్ క్లియర్ చేస్తే వాళ్ళకి అడిషనల్ యాడెడ్ అడ్వాంటేజ్గా ఏమవుతుందంటే ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి ఈ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎన్ని సర్టిఫికేషన్స్ చేస్తారు, దట్ విల్ బీ వన్ ఆఫ్ ది గేజ్. అదర్ స్టూడెంట్స్, అదర్ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ మా కాలేజ్ స్టూడెంట్స్ కానీ అదొక పారామీటర్ అవుతుందన్నమాట. మా కాలేజ్ పిల్లలు ప్లేస్ అవ్వడానికి కానీ, లేదంటే వాళ్ళ యొక్క టెక్నికల్ స్కిల్స్ని వాళ్ళు ఏదన్నా గేజ్ చేయాలనుకోండి. సో ఇదొక పారామీటర్ లాగా తీసుకొని మా పిల్లల్ని రిక్రూట్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీనికోసమని మా దగ్గర అయితే ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ మేమైతే డెవలప్ చేస్తున్నామో, ఇందులో భాగంగా ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్స్కి చిన్న చిన్న ప్రాజెక్ట్స్, సపోజ్ సి ప్రోగ్రామింగ్ ఉంది. సో ట్రెడిషనల్గా క్లాస్ రూమ్ లెక్చర్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ ల్యాబ్ సిలబస్ ప్రకారం ఉంటుంది. దీంతోపాటు అడిషనల్గా ఈ అటానమస్ మాకు స్టేటస్ ఉంది కాబట్టి స్కిల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్, లైక్ చిన్న ఒక ప్రాజెక్ట్ అనమాట. వీల్ డివైడ్ దెమ్ ఇంటూ గ్రూప్స్, విల్ మేక్ దెమ్ టు డూ సమ్ ప్రాజెక్ట్. అలాగే పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ సెకండ్ సెమిస్టర్లో నేర్పిస్తాం. దీంట్లో కూడా అంతే. సో లెక్చర్స్ ల్యాబ్స్తో పాటు ఏం చేస్తామంటే పైథాన్కి సంబంధించిన చిన్న అప్లికేషన్ డెవలప్ చేయమని చెప్తాం. సో ఇలా వాళ్ళు చేసుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచి అరౌండ్ వాళ్ళు ప్లేస్మెంట్స్కి ఏదైతే ఎదుర్కోవాల్సిన ఆ స్టేజ్ వరకు ఫైనల్ ఇయర్లో వచ్చేసరికి వాళ్ళ బయోడేటాలో ఇట్ విల్ బీ ఫుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో అండ్ వాళ్ళ దీని ద్వారా ఏంటంటే వాళ్ళ కోడింగ్ స్కిల్స్ మీన్స్ టెక్నికల్ స్కిల్స్, వాళ్ళ లాజికల్ థింకింగ్, టీమ్ బిల్డింగ్ క్యాపబిలిటీస్, టీమ్ వర్క్లో ఎలా మాట్లాడాలి, సో అండర్ ప్రెషర్ కండిషన్స్లో వాళ్ళు ఎలా రాణించగలగాలి, ఇవన్నీ ఓవరాల్ 360 డెవలప్మెంట్ అనేది పిల్లల్లో జరుగుతుంది. ఇది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, ఇవన్నిటి మీద కూడా మా పిల్లలకి మేము ఎంకరేజ్ చేస్తాం. మా దగ్గర స్పెసిఫిక్గా ఎన్ఎస్ఎస్ క్లబ్ ఉందండి, ఎన్ఎస్ఎస్ యాక్ట్. సో అండ్ మోర్ ఓవర్ జేఎన్టీహెచ్ మమ్మల్ని 2 యూనిట్స్ని రికగ్నైజ్ చేసింది. మా కాలేజ్ని జేఎన్టీహెచ్ కింద ఎన్ఎస్ఎస్ యూనిట్గా రికగ్నైజ్ చేసింది. దీని ద్వారా ఏంటంటే సొసైటీ పరంగా వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండాలి, సో ప్రొఫెషనల్గా ఎథికల్గా ఎలా ఉండాలి, ఇలాంటి స్కిల్స్ కూడా మేము పిల్లలకి మేము అలవర్చేలాగా మేము పాటుపడతాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ ఇయర్ మేము కురుక్షేత్ర అనే ఒక నేషనల్ స్పోర్ట్స్ ఫెస్ట్ జరుపుతాం మేడం. ఆల్మోస్ట్ ఆల్ విల్ హ్యావ్ అరౌండ్ 10,000+ స్టూడెంట్స్ ఇన్ దిస్ క్యాంపస్. సో ఆ రోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే ఇంటర్ కాలేజ్ వేరే కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి అన్ని గేమ్స్ ఏవైతే మేము వాలీబాల్, త్రోబాల్, క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, చెస్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ కలిపి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాము. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి యాక్టివ్నెస్, స్పోర్ట్స్లో ఏదైనా సరే మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, అవన్నీ అలాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి. దెన్ మేము ఎవ్రీ ఇయర్ ఆరోహన్ అని చెప్పి ఒక టెక్నికల్ ఫెస్ట్ కండక్ట్ చేస్తాం మేడం. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ప్రొజెక్ట్ చేసుకునేది ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో మా మెయిన్ మోటో ఏంటంటే స్టూడెంట్ షుడ్ బి ఇండస్ట్రీ రెడీ విత్ ఆల్ దీస్ స్కిల్స్ విచ్ విల్ హెల్ప్ ఫర్ దేర్ నాట్ ఓన్లీ ప్లేస్ అవ్వడానికి కాదు, ఫ్యూచర్లో లైఫ్లో ఏ పాయింట్లో అయినా ఒక చోట స్టక్ అయినప్పుడు ఈ స్కిల్స్ ద్వారా వాళ్ళు ఆ సొల్యూషన్స్ని ఫైండ్ చేసే విధంగా వాళ్ళ మైండ్ సెట్ని మేము డెవలప్ చేస్తాం. మా దగ్గర మెయిన్గా ఏం చేస్తామంటే హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం మేడం, ఐడియాథాన్స్ అని కండక్ట్ చేస్తాం. సో ఒక స్టూడెంట్కి ఒక ఐడియా ఉందనుకోండి, అతను 4 ఇయర్స్ డ్యూరేషన్లో ఈ 4 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. ఒక ఐడియాని ప్రోడక్ట్గా డెవలప్ చేసేందుకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మా ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్లో కానీ, మా ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ సెల్ కానీ వీళ్ళు దానికి ఫండ్ చేస్తారు మేడం. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ ఐడియాని ఐడియా స్టేజ్లోనే కాకుండా ప్రోడక్ట్గా డెవలప్ చేసి సొసైటీకి ఉపయోగపడేలాగా దీన్ని తీర్చిదిద్దుతాం మేడం. సో ఇలా హ్యాకథాన్స్లో పార్టిసిపేషన్ కానీ మేము కండక్ట్ చేస్తాము. మోర్ ఓవర్ అదర్ కాలేజెస్ ఆర్ వెల్ నోన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ వీళ్ళు కండక్ట్ చేసిన హ్యాకథాన్స్ కూడా మా పిల్లల్ని మేము ఎంకరేజ్ చేస్తాం పంపించేందుకు. సో దట్ బయట ఎలాంటి సొసైటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, త్రూ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ద్వారా టెక్నికల్ సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి వాటికి మేము పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాము. ఇందులో భాగంగానే మీరన్నట్టు చాలామంది స్టూడెంట్స్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మా స్టూడెంట్స్ రాణించగలుగుతున్నారు మేడం. కేపీఆర్ఐటీ కాలేజీలో చదువుకొని వెళ్తే కనుక సక్సెస్తోనే వాళ్ళు బయటికి వెళ్తారని మాత్రం అర్థమైంది. 4 ఇయర్స్ డిగ్రీతో వెళ్ళే స్టూడెంట్ ప్లేస్మెంట్తో అన్నా వెళ్ళాలి, లేదంటే అబ్రాడ్లో మంచి అమెరికాలో యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీస్, వేరే కంట్రీస్లో మంచి యూనివర్సిటీలో
హైయర్ ఎడ్యుకేషన్కి సీట్తో అన్న వెళ్ళాలి. దీనికి కావాల్సిన మా గైడెన్స్ కానీ మా కెరీర్ గైడెన్స్ సెల్ కానీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళు కానీ వీటి పరంగానే మాకు మా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు మేడం. టీనేజర్స్ని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఒక డిసిప్లిన్ నేర్పించాలి వాళ్ళకి. సో ఒక పద్ధతి, క్రమశిక్షణ అనేది, అండ్ అంతేకాకుండా అటెండెన్స్ విషయంలో ఇవన్నీ కూడా అసలు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మా కాలేజ్ మీద ఉన్న నమ్మకంతో, మా కాలేజ్ యొక్క రెప్యుటేషన్ వల్ల స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళ బాధ్యత అనేది మాకు ఇచ్చారు. మేము మెంటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశాం. ఈ మెంటరింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఒక ఫ్యాకల్టీ కింద వీ కాల్ దెమ్ యాజ్ ఎ మెంటర్, స్టూడెంట్స్ని మెంటీస్ అంటాం. సో ఒక ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఒక 10 స్టూడెంట్స్ని అసైన్ చేస్తాం. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క పర్సనల్ గ్రోత్ కానీ ప్రొఫెషనల్ గ్రోత్ కానీ, వాళ్ళు ఎవ్రీడే క్లాసెస్కి వస్తున్నారా లేదా, వాళ్ళు యాబ్సెంట్ అయితే ఎందుకు యాబ్సెంట్ అయ్యారు, నెక్స్ట్ వాళ్ళు ఏమైనా సర్టిఫికేషన్స్ చేశారా, చేయకపోతే ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మీ కెరీర్కి ఇలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వాళ్ళు కెరీర్ కౌన్సిలింగ్ చేస్తారు. దాంతోపాటు కన్సర్న్ డిపార్ట్మెంట్, సపోజ్ ప్లేస్మెంట్ రిలేటెడ్ అనుకోండి, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫ్యాకల్టీని పిలిపించి వాళ్ళకి ఆన్ ది స్పాట్ అక్కడే వీళ్ళు ఇక్కడ స్టక్ అయ్యారు ఈ ప్రాబ్లం వల్ల, సో వీళ్ళకి మీరు గైడ్ చేయండి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చేయండి. సో ఇలా ప్రాపర్ సిస్టమేటిక్ అండ్ లాజికల్ అండ్ సిస్టమేటిక్ అప్రోచ్ వల్ల ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు, ప్లస్ ఫోకస్డ్గా ఉంటారు. ఈ ప్రాసెస్ యొక్క రిజల్ట్సే ప్రతి సంవత్సరం వచ్చే ఎగ్జామ్ రిజల్ట్స్ కానివ్వండి, దాంతోపాటు ప్లేస్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు మా పిల్లలు సొంతంగా కంపెనీలు పెట్టడానికి కానీ, ఇవన్నిటికీ ఈ ప్రాసెస్ అనేది చాలా దోహదపడుతుంది మేడం. అండ్ అటెండెన్స్ మానిటరింగ్ విషయానికి వస్తే మేము ఈఆర్పి యూస్ చేస్తాం. సో దీని ద్వారా స్టూడెంట్ క్లాస్లో ఉన్నాడా లేదా ఎవ్రీ అవర్ ఎంట్రీ చేయడం వల్ల ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ జనరేషన్ అనేది పేరెంట్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. దీని ద్వారా స్టూడెంట్ అనేవాళ్ళు క్లాస్కి వచ్చారు, ప్లస్ తల్లిదండ్రులు నిశ్చింతంగా ఉండొచ్చు అనమాట. అండ్ వీ హ్యావ్ బస్ ట్రాకింగ్ సిస్టమ్ ఆల్సో, వేరిన్ మా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ యూస్ చేసుకునే పిల్లలు బస్లో బోర్డ్ అయ్యారా లేదా, వాళ్ళు ఎలా వస్తున్నారు కాలేజ్కి, ఎక్కడున్నారు, వాళ్ళ బస్సు ఎక్కడుంది, వాళ్ళు ఏ టైంలో ఇంటికి రీచ్ అవుతారు, లేదంటే వాళ్ళు ఏ టైంలో కాలేజ్కి రీచ్ అవుతారు, ఇవన్నీ కూడా యాప్ ద్వారా పిల్లలకి, పేరెంట్స్కి, మాకు కనెక్టివిటీ అనేది ఉంటుంది. బుక్స్ విషయానికి వస్తే బుక్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది, అండ్ ఒకవేళ దొరికినా అవి చాలా కాస్ట్ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజమేనా ఇదంతా? ఈ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ జర్నీలో బుక్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలంటే బుక్స్తో పాటు ఆన్లైన్ మీడియా కూడా దోహదపడుతుంది. మా కాలేజీలో ఉన్న పిల్లలు బయట బుక్స్ కొనుక్కొని చదవాల్సిన అవసరం అనేది తక్కువ శాతం ఉపయోగపడవచ్చు. ఎందుకంటే మా దగ్గర వెల్ స్టాక్డ్ లైబ్రరీ ఉంది. ఏ పర్టికులర్ మీరు సబ్జెక్ట్ తీసుకున్నా సరే, రెఫరెన్స్ బుక్స్ కానీ, దాని రిలవెంట్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఫారిన్ ఆథర్స్ బుక్స్ కానీ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం మా లైబ్రరీలో. అండ్ రీడింగ్ రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. వాళ్ళకి స్పెసిఫిక్గా లైబ్రరీ హవర్ అనేది ఇస్తాం. ఎవ్రీ వీక్ ఒక 2 hours ఉంటుందన్నమాట. ఆ 2 hours ఏం చేయొచ్చు అంటే ఆ అబ్బాయి వెళ్ళి, ఆ అమ్మాయి వెళ్ళి, స్టూడెంట్ వెళ్ళి ఆ బుక్స్ అనేవి రెఫర్ చేసుకోవచ్చు, అక్కడే చదువుకోవచ్చు. లేదంటే దే కెన్ రెంట్ దట్ బుక్ 15 days డ్యూరేషన్లో ఎవ్రీ 15 daysకి రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజికల్ వరల్డ్ అనొచ్చు, డిజిటల్ వరల్డ్ అనొచ్చు. సో ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుంది ఇదంతా ఇంటర్నెట్ ద్వారా ఉంటుంది. సో ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ, వాళ్ళ ఎవరో ఎక్కడో యూఎస్లో ప్రాజెక్ట్ చేస్తారు, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మన ప్రాజెక్టులు యూజ్ అవ్వాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేందుకు మా లైబ్రరీలోనే ఒక పర్టికులర్ 50 systems-తో డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. ఈ డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ వల్ల ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో జర్నల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ జర్నల్స్, మ్యాగజైన్స్ అన్ని, టెక్నాలజికల్ మ్యాగజైన్స్ అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో వీటన్నిటి దృష్ట్యా బయట వెళ్ళి బుక్స్ కొనుక్కొని చదువుకునే దానికన్నా మా లైబ్రరీలోనే అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి మేడం. షూర్ మేడం, థ్యాంక్ యూ అండి, నమస్తే. కేపీఆర్ఐటీ సిఓఈ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ కాలేజీకి ప్రత్యేకతలు ఏంటి, వాటికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ కేపీఆర్ఐ సిఓఈ అసలు ఏంటి సార్, ఇది కాలేజీకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి? So this KPRIT COE, that is College of Engineering, that is affiliated to Usman University, ఓకే, recognized by AIST New Delhi. ఓకే. And also here this college is accredited by NAC, and it is an autonomous institution. Here the specialty of this college is
కంపేర్ టు అదర్ కాలేజెస్. మేము ఏంటంటే ప్రతి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫర్ దట్ వేర్ ఇంప్లిమెంటెడ్ మెంటార్ సిస్టమ్. దిస్ ఫెసిలిటీ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ అదర్ కాలేజెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ అసెట్ ఫర్ అవర్ కాలేజ్. ఓకే సార్, రూరల్ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా ఇక్కడ కాలేజీకి వస్తూ ఉంటారని చెప్పి, సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి సార్? తెలుగు మీడియం నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. We introduced 4 modules. First year, 1 module that is only for communication skills. కొన్ని కాలేజీలు ఏంటంటే సిఆర్టీ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ సిఆర్టీ పీపుల్ వస్తారు, వాళ్ళు 1 week కండక్ట్ చేస్తారు క్లాస్. సేమ్ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నో డెవలప్మెంట్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. మాకు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఫస్ట్ ఇయర్ 1 module దట్ ఈస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. గ్రూప్ డిస్కషన్స్, స్టేజ్ ఫియర్నెస్ అవన్నీ పోగొడతాం. సపరేట్ టీమ్ వస్తారు మాకు స్టూడెంట్స్కి కమ్యూనికేట్ స్కిల్స్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఆల్సో సాఫ్ట్ స్కిల్స్. థర్డ్ ఇయర్ టెక్నికల్ స్కిల్స్, కోర్ ప్రోగ్రామ్స్, జావా ప్రోగ్రామ్స్. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాడికి మెయిన్ కమ్యూనికేట్ స్కిల్స్ డెవలప్ అయిపోతాడు. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. సో ప్రతి విద్యార్థికి సంబంధించి మీరు ఎలాంటి ఫోకస్ చేస్తూ ఉంటారు? ఇంకా వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇంకేమి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? మేము ప్రతి స్టూడెంట్ని కేర్ తీసుకుంటాం. ఏ విధంగా కేర్ తీసుకుంటామంటే, వాడు పాస్ అయిన దాకా మా రెస్పాన్సిబిలిటీ. వాడికి జాబ్ గ్యారంటీ ప్లస్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం, పేరెంట్స్ మీటింగ్ పెడతాం. మేము సక్సెస్ అయ్యాం. ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఉంది, హై ప్రొటెక్షన్ మా గర్ల్స్ స్టూడెంట్స్కి ఇక్కడ. మాకు ఇంజనీర్స్ కంటే ఇక్కడ మేము ప్రొడ్యూస్ చేసేది సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తాం. చాలా తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది సార్ మీ కాలేజ్, అండ్ టాప్ 10 బెస్ట్ కాలేజెస్లో కూడా ఒక మంచి స్థానాన్ని దక్కించుకుంది. సో దీని సక్సెస్ వెనుక సీక్రెట్ ఏంటంటారు? మాకు స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. స్మార్ట్ క్లాస్ రూమ్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్, వ్యాస్ట్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. ఒక 1 hour స్టూడెంట్స్ ఉండాల్సింది లైబ్రరీలో. స్పోర్ట్స్ యాక్టివిటీస్, మా స్టూడెంట్స్ అకాడమిక్స్, స్పోర్ట్స్ అన్నింటిలో టాలెంట్ ఉంది. స్టూడెంట్స్ టాక్ అనేది ఇంపార్టెంట్ మేడం. దట్ ఈస్ అవర్ సక్సెస్. అండ్ సార్ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా 100% భరోసా ఇస్తున్నారు. 100% సో ఏం సార్ అంత ధైర్యం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీరు అంత భరోసా ఇవ్వడానికి? ప్లేస్మెంట్స్కి మెయిన్ మేడం సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. ఈ 2 మేము డెవలప్ చేస్తున్నాం. అకాడమిక్ ఎక్సలెన్స్ మా దగ్గర ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ 3 ఉంటే ఏ స్టూడెంట్కైనా ప్లేస్మెంట్ వచ్చేస్తాయి. కమ్యూనికేట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అలాంగ్ విత్ అకాడమిక్ ఎక్సలెన్స్. ఎలాంటి ఛాలెంజెస్ అయినా మీ స్టూడెంట్స్ తీసుకోవడానికి ఎలా సంసిద్ధం చేస్తూ ఉంటారు? ఈ ఫియర్నెస్ కానీ, ఈ చిన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు ఏం మా వాళ్ళు ఫీల్ కారు, ధైర్యంగా ఉంటారు మా స్టూడెంట్స్. ఎంఓయూస్ అనేది ఎట్లా జరుగుతుంది? అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రిక్రూట్ చేసుకోవడానికి మీ ఇక్కడికి ఇన్స్టిట్యూట్కి వస్తున్నారనమాట చాలామంది కూడా. సో దాని గురించి వివరించండి సార్. మేము ఫారిన్ యూనివర్సిటీతో ఎంఓయూ తీసుకున్నాం మేడం. ఓకే. ఈ స్టూడెంట్స్ కూడా ఒక 15 days ప్రోగ్రామ్ ఇన్ ఫారిన్. ఆల్రెడీ 3-4 ఎంఓయూస్ ఆల్రెడీ శాంక్షన్ అప్రూవ్డ్. ఈ ఫారిన్తో ఎంఓయూస్ మాకు పెద్ద అడ్వాంటేజ్. ఏం సార్ దానివల్ల అసలు స్టూడెంట్స్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుతున్నారు? షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ మేడం. కొంతమంది స్టూడెంట్స్కి ఫారిన్కి ఎట్టుకోవాలో తెలియదు, విల్ గివ్ గైడెన్స్. ఓకే ఓకే. ఒకవేళ ఫారిన్ వెళ్ళి ఇంకా పై చదువులు చదవాలి అనుకుంటే గైడెన్స్ ఇస్తాం. ఫారినర్స్తో డిస్కస్ చేపిస్తాం, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ చేస్తాం. సో ఇది చాలా ప్లస్ పాయింట్, స్టూడెంట్స్కి చాలా ఇది అవసరమైన పాయింట్. మనకి దూర ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఆ స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ కానివ్వండి, హాస్టల్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్, ఓవరాల్గా అసలు ఎట్లా ఉంది ఇక్కడ? మేము బస్సు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం మేడం, నామినల్ ఛార్జెస్. ఓకే. మన అంత స్టూడెంట్స్కి అది నో ప్రాఫిట్ నో లాస్ కింద చేస్తాం. హాస్టల్స్ బాయ్స్ హాస్టల్ ఉంది, లేడీస్ హాస్టల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కేపీఆర్ఐటీ కాలేజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గుండా నాగరాజ్ గారు. సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మేడం. సార్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మీ బాధ్యతలు ఏంటి? ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది సార్? ఎస్ మేడం. సో నా పేరు నాగరాజు గుండా మేడం. సో ఐఎమ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫర్ 2 colleges, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ అండర్ JNTU, కేపీఆర్ఐటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ అండర్ Usmania University. 2 programs are available in KPRIT College of Engineering, MBA and Engineering, madam. So first thing, admissions point కిందకి వస్తే మేడం, స్టూడెంట్ మన కాలేజీలో జాయిన్ అవ్వడానికి కానీ ఏ కాలేజీలో జాయిన్ అవ్వడానికైనా కానీ 4 points వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ పాయింట్ వచ్చేసి టీచర్స్, థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాబొరేటరీస్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ మేడం.
ఈ 4 ఉన్నాయా లేదా చూసుకొని స్టూడెంట్ జాయిన్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది మేడం. ఈ ఫస్ట్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే మేడం, మా కాలేజ్ వచ్చేసి 24 ఎకర్స్ గ్రీన్ క్యాంపస్ మేడం. 24 ఎకర్స్లో స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని సదుపాయాలు లైక్ క్లాస్ రూమ్స్, లైక్ సెమినార్ హాల్స్, ఆల్ ల్యాబొరేటరీస్, సో కంప్యూటర్ సెంటర్స్ అండ్ జిమ్, ట్రాన్స్పోర్ట్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్ని సదుపాయాలు మా కాలేజీలో ఉన్నాయి మేడం. ప్రతి క్లాస్ రూమ్లో కూడా మేము స్మార్ట్ బోర్డ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేడం. ఇప్పుడున్న టెక్నాలజీకి స్టూడెంట్కి అనుగుణంగా ఉండేటట్టుగా స్మార్ట్ బోర్డ్స్ కానీ, కంప్యూటర్ సెంటర్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ ఇవన్నీ మా కాలేజీలో అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసే వరకు టీచర్స్ మేడం. క్వాలిఫైడ్ టీచర్స్ అవైలబుల్ ఉన్నారా లేరా కాలేజ్లో, ఇది కూడా చూసుకుంటారు. మా దగ్గర ఉన్న కాలేజ్ స్టాఫ్లలో 42% ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ ఫ్రమ్ పిహెచ్డీస్ కంప్లీటెడ్ మేడం. రిమైనింగ్ వాటిలలో కొంతమంది పిహెచ్డీస్ ఇప్పుడు పర్సూయింగ్ చేస్తున్నారు. దానికి మా ప్రిన్సిపల్, మా డైరెక్టర్, మా మేనేజ్మెంట్ చాలా సపోర్టింగ్గా ఉన్నారు మా ఒక ఫ్యాకల్టీ మెంబర్స్కి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాబొరేటరీస్ మేడం. మా దగ్గర ఉన్న ల్యాబొరేటరీస్ యాజ్ పర్ యూనివర్సిటీ, ఎన్బిఏ, ఏఐసిటిఈ, యూజీసీ వాటి ప్రకారం మా దగ్గర కంప్యూటర్ ల్యాబ్స్ మొత్తం వాళ్ళకు ఉన్నాయి మేడం, విత్ అప్డేటెడ్ కాన్ఫిగరేషన్ మేడం. అండ్ ఏ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అయినా అప్డేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. టెక్నాలజీ ఇయర్ పెరుగుతూ ఉందనంటే టెక్నాలజీ పెరుగుతుంటుంది. దానికి అనుగుణంగానే మా దగ్గర అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్, అప్డేటెడ్ కాన్ఫిగరేషన్తో ఉన్న సిస్టమ్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుతున్నందుకు పిల్లలు చాలా సంతోషపడుతున్నారు మేడం. సో మేమందరం ఉండేది వాళ్ళ సర్వీస్ గురించే కాబట్టి మేము కూడా వాళ్ళ సర్వీస్ని ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి మేమున్నాము. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ మేడం. ప్లేస్మెంట్స్కి సంబంధించి మేము ఫస్ట్ ఇయర్లోనే పిల్లలకి టెక్నికల్ వాటి గురించి కానీ, యాటిట్యూడ్ గురించి కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కానీ, రీజనింగ్స్ గురించి కానీ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తాం మేడం. సో అకాడమిక్స్ ఎంతైతే ఇంపార్టెంటో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్కి చెప్తుంటాము. అటెండెన్స్ చాలా జాగ్రత్తగా ఉంటుంది మా దగ్గర. సో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ క్లాసెస్ థర్డ్ ఇయర్ వరకు చెప్పిన తర్వాత ఫోర్త్ ఇయర్లో మాకు 68 వరకు మాకు ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి మేడం. కంపెనీస్ ఎంఓఐ చేసుకున్నవి వాళ్ళందరూ ఫోర్త్ ఇయర్లో వస్తారు. పిల్లలందరికీ వాళ్ళకి కావాల్సిన ఒక్కొక్కరికి 4-5 ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళకి నచ్చిన ఉద్యోగంలో వాళ్ళు జాయిన్ అయిపోతారు మేడం వాళ్ళు. సో ఈ 4 పిల్లల్ని కన్సిడర్ చేసుకుని కాలేజీలో జాయిన్ అవుతారు. యూనివర్సిటీ ప్రకారం కానీ, పిల్లలకు కావాల్సిన విధంగా కానీ మా దగ్గర సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ స్టూడెంట్ అయినా జాయిన్ అవ్వడానికి ఇక్కడ కేపీఆర్ఐటీలో వచ్చి కాలేజీని చూసుకున్న తర్వాత ఎవ్వరు కూడా కాలేజీని రిజెక్ట్ చేసే పరిస్థితులు మేము లేము మేడం. చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకుంటారు. ఓకే, ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందండి అసలు? ఎస్, అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మేడం మాకు ఈ ఇయర్ 750 ఇంటేక్ మేము వెళ్తున్నాం మేడం యాజ్ పర్ ఏఐసిటిఈ. సో ఈ 750 ఇంటేక్లో 70% ఆఫ్ ది సీట్స్ టీజీ ఎప్సెట్ కన్వీనర్ 2025 ద్వారా కౌన్సిలింగ్ సీట్స్ ద్వారా మాకు అలర్ట్ చేస్తారు మేడం. సో రిమైనింగ్ 30% సీట్స్ కేటగిరీ బి స్టేట్ కౌన్సిల్ గైడ్లైన్స్ ద్వారా మేము అడ్మిషన్స్ తీసుకుంటాము. సో 70 + 30 100%. ఏదైనా యూనివర్సిటీ కానీ, గవర్నమెంట్ కానీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే మాకు అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి మేడం. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది కదా, ఇది ఎంతెంత దూరం లాంగ్ నుంచి డిస్టెన్స్ నుంచి వస్తూ ఉంటారు మేడం? సిటీలో ఏ ఏరియాలో ఉన్నా కానీ మాకున్న 16 బస్సెస్ ద్వారా ఎక్కడ సిటీలో ఏ ఏరియాలో ఉన్నాయి, ఎగ్జాంపుల్ మియాపూర్ కానీ, అత్తాపూర్ కానీ, హిమాయత్ నగర్ ఎక్కడ ఉన్నా కానీ మా దగ్గర 16 బస్సెస్ మేము ప్లాన్ చేశాం మేడం. సో వాళ్ళకు కాలేజ్ బస్ యూస్ చేసుకునే పిల్లలకి ఎవరైతే ఉంటారో ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడున్న ఇంజనీరింగ్ పిల్లల్ని పేరెంట్స్ సగం నమ్మేది లేదు మేడం. కాబట్టి చాలామందికి బస్ ఎక్కుతున్నారా, కాలేజీకి వచ్చారా లేదా, ట్రాకింగ్ సిస్టమ్ పిల్లలకు పేరెంట్స్కి తెలుస్తుంది. మా అబ్బాయి బస్ ఎక్కాడా లేదా, మాకు కూడా తెలియాలి వాడు బస్ ఎక్కాడా లేదా, ఈవెన్ డ్రైవర్ కూడా ఎక్కడున్నాడో లొకేషన్, ఇవన్నీ మాకు తెలవడానికి ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకున్నాము. హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసి అమ్మాయిలకు అబ్బాయిలకు మా దగ్గర నేను చాలా గర్వంగా చెప్తున్నాను, తెలంగాణలో ఏ విధంగా కూడా లేదు మేడం. మా దగ్గర ఉన్న హాస్టల్స్ పిల్లలు వాళ్ళు చాలా సంతోషపడతారు. మా దగ్గర ఫుడ్ సిస్టమ్ కానీ, పిల్లలకు డైనింగ్ రూమ్ కానీ, పిల్లలకు స్టడీ రూమ్స్ కానీ, అండ్ హాస్టల్లో ఉన్న వార్డెన్స్తో పాటు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక్కొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు మేడం. వాళ్ళకి ఈవినింగ్ టైంలో టైం వేస్ట్ చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. ఈ 4 సంవత్సరాలు మీ బంగారు భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది. కాబట్టి కష్టపడి చదవండి, తర్వాత జాబ్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి అనే ఉద్దేశంతో మా స్టాఫ్ కానీ మా పిల్లలు కానీ ట్రైన్ చేస్తారు. చాలా అద్భుతంగా 4 సంవత్సరాల నుంచి 100%కి 100% అడ్మిషన్స్ ఉన్నాయి మేడం. పిల్లలకు 100%కి 100% ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్లు కూడా జాబ్ సంపాదిస్తున్నారు. సో పిల్లల ఫీడ్బ్యాక్ ప్రకారం, మా స్టాఫ్ ఫీడ్బ్యాక్ ప్రకారం చాలా అద్భుతంగా ఉంది మేడం కాలేజ్. మేడం టీజీ ఎప్సెట్ ర్యాంకులో ఉన్న పిల్లలు కూడా, చాలా తక్కువ ఉన్న ర్యాంక్ పిల్లలు కూడా మా దగ్గర జాయిన్ అవ్వడానికి చాలా ఇష్టపడుతున్నారు మేడం. అండ్ 10,000 లోపు ఎప్సెట్ ర్యాంక్ ఉన్న పిల్లలకి ఫుల్ కన్సెషన్ తోటి మా మేనేజ్మెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంది. అండ్ యూనివర్సిటీ రిజల్ట్స్ ప్రకారం
టాప్ 10లో మా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కానీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కానీ టాప్ 10లో మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నా కానీ వాళ్ళకి కూడా ఫుల్ ఫీ కన్సెషన్ ఇస్తుంది మేడం. ఇట్లాంటి కన్సెషన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్లలో వాళ్ళకి నేను మంచిగా చదవాలనే ఉద్దేశం రావడానికి ఇప్పటివరకు గత 5 సంవత్సరాల నుంచి 4-5 పిల్లలు తీసుకున్నారు మేడం. సో స్టూడెంట్స్కి ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్మెంట్ విధంగా మా మేనేజ్మెంట్ మా ప్రిన్సిపల్ అందరూ సహకారం చేస్తుంటారు మేడం. థ్యాంక్ యూ అండి. అడ్మిషన్ ప్రాసెస్ గురించి చాలా వివరాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే మేడం. సో హాస్టల్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, సో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, అండ్ సెక్యూరిటీ పరంగా అండ్ గర్ల్స్ హాస్టల్కి ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ స్టే చేస్తున్న స్టూడెంట్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్, Hello, మీ పేరు? my name is Monica and I'm from second year EC. ఎక్కడి నుంచి వచ్చారు? I came from Jangaon. సో హాస్టల్లోనే ఉంటాం. Yeah, hostel. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్టే చేస్తాం? 2 years నుంచి ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఎక్కువగా వాళ్ళ పిల్లలు తినే ఆహారం మీదే, ఫుడ్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఎలా ఉంటుంది ఇక్కడ మీకు ఫుడ్? ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, ఇంకా క్లీన్గా కూడా ఉంటుంది, వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫుడ్ దగ్గర స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. మెయింటెనెన్స్ ఎలా? మెయింటెనెన్స్ క్లీన్ హైజీనిక్గా ఉంటుంది. ఓకే, రూమ్స్ షేరింగ్ ఎలా ఉంటుంది? యా, ఇక్కడ 2 షేరింగ్, 4 షేరింగ్, 6 షేరింగ్ ఉంటుంది. మనకి ఇష్టం ఎక్కడ ఎలా ఉండాలి. సో ఎలా ఉంది ఓవరాల్గా హాస్టల్? యా, ఇట్స్ కంఫర్టబుల్ అండ్ ఇంట్లో లాగా ఫీల్ వస్తుంది. బయట అంతకుముందు వేరే హాస్టల్లో ఉన్నాం. అవును, బట్ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కంఫర్ట్గా ఉంది. హాయ్. హాయ్, పేరు? దుర్గా సంస్కృత. ఏ డిపార్ట్మెంట్? డేటా సైన్స్. ఓకే, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 3 years. 3 years నుంచి. థర్డ్ ఇయర్ Yes. ఓకే, ఎలా ఉంది ఫెసిలిటీస్ ఇక్కడ హాస్టల్? ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి, అంబియన్స్ కూడా బాగుంటుంది. లైక్ వైఫై, హాట్ వాటర్. సో వార్డెన్ ఎలా ఉంటారు? మరి స్ట్రిక్ట్ రూల్స్ ఏం పెట్టరు? స్ట్రిక్ట్ రూల్స్ ఏం లేవు. హెల్త్ ఇష్యూ ఏమన్నా ఉన్నా కూడా కేర్ తీసుకుంటారు. ఇఫ్ ఎల్స్ అవసరమైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తారు. అండ్ మిమ్మల్ని చూడడానికి ఎవరైనా వచ్చేయచ్చు హాస్టల్కి? నో, అట్లేం లేదు. రిజిస్టర్డ్ అయిన పేరెంట్స్ లైక్ గార్డియన్స్ ఉంటారు కదా, వాళ్ళే అలా ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా అయితే స్ట్రిక్ట్గా ఉంది. స్ట్రిక్ట్, చాలా నీ పేరు? సుమతి. సుమతి, ఏ డిపార్ట్మెంట్? AML. ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఫస్ట్ ఇయర్. జూనియర్, ఫస్ట్ ఇయర్. సో ఎలా ఉంది హాస్టల్ నీకు? హాస్టల్ చాలా బాగుంది. ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? అంటే క్యాంపస్ హాస్టల్లో స్టే చేయడం వల్ల నాకు చాలా టైం దొరుకుతుంది. సో ఆ టైంని నేను స్పోర్ట్స్కి కానీ, లైబ్రరీలో చదువుకోవడానికి కానీ, ఇంకా ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్ళడం కానీ, సో అట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఓన్లీ స్టడీసే కాకుండా వేరే యాక్టివిటీస్కి కూడా టైం ఉంటుంది. టైం. సో దానివల్ల ఇంకా రిఫ్రెష్మెంట్ అనేది దొరుకుతుంది. సో మేము కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కొంచెం ఉంటుంది. పేరు? కృతికారెడ్డి. కృతిక, ఏ డిపార్ట్మెంట్? నేను AML. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అవుతుంది? అది ఫస్ట్ ఇయర్, జూనియర్. ఫస్ట్ ఇయర్, సో ఫ్రెషర్ అనమాట. ఎస్. సో ఇక్కడ ఎలా ఉంది? అన్డౌట్లీ 24/7 ఇక్కడ హాట్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. ఆబ్వియస్గా ఫుడ్ హైజీనిక్గా ఉంటుంది అండ్ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తారు. రెగ్యులర్గా హాట్ వాటర్ ఉంటుంది ఎనీ టైం. సో ఇంక ఇక్కడ మీకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తారు? స్టడీ పర్పస్, స్టడీ టైంలో కాలేజ్ అండ్ దెన్ ఆఫ్టర్ చాలా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ అండ్ ఆబ్వియస్గా ఫ్రీ టైంలో విల్ వాచ్ మూవీస్, షోస్. హలో అండి. హాయ్ అండి, పేరు? మమత అండి. మమత గారు. పిల్లలకి సెక్యూరిటీ పరంగా బాగుందా అమ్మా, సో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో వాళ్ళకి ఎలాంటి భరోసా? 24 hours CCTV సర్వేలెన్స్లో ఉంటుంది. అన్ని రూమ్స్ ఇక్కడ కవర్ అయిపోతాయండి. ఎవరైనా మానిటరింగ్ చేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఎవరైనా ఇన్ కేస్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా మేము ఇక్కడ చూసి చేయడం. ఓకే, సో పిల్లల్ని చూడడానికి అప్పుడప్పుడు పేరెంట్స్, గార్డియన్స్ వస్తూ ఉంటారు. వస్తారండి వాళ్ళు మాకు కాల్ చేసి వస్తారు. విత్ వాళ్ళు పేరెంట్ అయినా ఇంకెవరైనా అని కూడా మేము ఒకసారి వాళ్ళకి కాల్ చేసి రిజిస్టర్లో ఉన్న నెంబర్తోనే కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ అయితేనే, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా విత్ వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్తోనే వాళ్ళని మాట్లాడించడం జరుగుతుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఏం చదువుతున్నారు ఇక్కడ? ప్రజెంట్ 4th MM డేటా సైన్స్ నాది. మీ అందరం డేటా సైన్స్. ఓకే, సో అందరూ ఒకటే. సో ఇక్కడ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు మీరు మెయిన్గా? ప్రాజెక్ట్స్ అంటే మాది మినీ ప్రాజెక్ట్ ఒకటి అయిపోయింది. ప్రజెంట్ మేజర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. మేము డేటా సైన్స్ నుంచి కాబట్టి ప్రజెంట్ ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ మీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నాము.
లైక్ సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు. లైక్ డేటా సైన్స్ కాబట్టి టోటల్గా మొత్తం డేటా మీద వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డేటాని సహకరించడం కావచ్చు, ఇంకా ఎలా వర్క్ చేయాలని కావచ్చు టోటల్గా సార్ వాళ్ళు చెప్తుంటారు మాకు. అలాగే చేసిన దాన్ని ఇంప్లిమెంట్ లైక్ పబ్లిష్ చేయడం కావచ్చు, పేటెంట్స్ తెచ్చుకోవడం కావచ్చు సార్ వాళ్ళు మొత్తం గైడ్ చేస్తుంటారు. సో ఓవరాల్గా ట్రైనింగ్ అనేది ఎలా ఇస్తూ ఉంటారు? ఇది మాకు ట్రైనింగ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ జావా ఫుల్ స్టాక్ మీద అవుతుంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ మిడిల్ వేర్ మొత్తం అంతా కలిపి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మాకు క్యాప్జెమినీ నుంచి కరికులం బేసిస్ మీద టీఎన్ఎస్ అని ఒక ప్రోగ్రామ్ మీద మాకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. లైక్ అంత ఫుల్ స్టాక్ జావా ఫుల్ స్టాక్ అనమాట. లైక్ బేసిక్స్ నుంచి ఎవరికి రాని వాళ్ళకి కూడా లైక్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం లైక్ కోర్ జావా మొత్తం కవర్ అవుతుంది. మాకు రీసెంట్గా గ్రేడియస్ నుంచి ట్రైనింగ్ అయిందనమాట. అందులోంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసి మాకు అక్కడ మాదాపూర్లో ట్రైనింగ్ ఇచ్చారు ఒక 2 months. అది కూడా ఫుల్ స్టాకే. లైక్ నోట్ జేఎస్, ఫ్రంట్ అండ్ డేటా బేసిస్ మీద మాకు ట్రైనింగ్ అయింది. అంటే సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది మాకు యాక్చువల్లీ ట్రైనింగ్. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయర్ నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అట్లా కాదు. సెకండ్ ఇయర్ నుంచి లైక్ గ్రిప్ ఉండాలి స్టూడెంట్స్ అందరికి. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి మీరు ఇంకా ఇట్లా ఇంటర్న్షిప్స్ అన్నిటికీ అప్లై చేసుకునేటట్టు ఉండాలి కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్లో ఏముంటుంది, థర్డ్ ఇయర్లో ఏముంటుంది, అండ్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో ఎలా ఉంటుంది? సెకండ్ ఇయర్లో ఏమంత గ్రిప్ టచ్ ఉంటుంది కాబట్టి సో బేసిక్స్తో స్టార్ట్ చేస్తారు. సో దట్ ఇంకా సెమ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం వరకు కవర్ అవుతుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసరికి ఇక ఓకే డేటా బేసిస్ అవి కవర్ చేస్తారు. ఇక ఫోర్త్ ఇయర్ ఇక థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు డేటా బేసెస్ ఫుల్ స్టాక్ వరకు అయిపోతుంది. ఇక ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి మాకు మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి మేము అందులో అప్లై చేస్తాం మాకు వచ్చిన స్కిల్స్. సో కొంచెం ప్రాజెక్ట్స్ అనేది కొంచెం హెవీగా ఉంటాయి మొత్తం. ఓకే, అందరూ కూడా ఒక గ్రూప్ డిస్కషన్స్ అట్లా చేసుకుని ప్రాజెక్ట్స్ కానీ సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో పర్ఫెక్ట్ అవ్వచ్చు, తన బ్యాక్ ఎండ్లో తన డేటాబేస్ అట్లా ఇక ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటూ ఫ్యాకల్టీ కూడా ఏమైనా డౌట్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఇప్పటివరకు అయితే చాలా టాప్ కంపెనీస్ వచ్చాయి. లైక్ క్యాప్జెమినీ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది. సో దీనికోసం మా కాలేజ్ వాళ్ళు మాకు ముందు నుంచే ఇలా టాప్ కంపెనీస్ని క్రాక్ చేయడానికి లైక్ మై ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు. లైక్ యాప్టిట్యూడ్ పైన, టెక్నికల్ స్కిల్స్ పైన, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కూడా ట్రైన్ చేస్తారు. సో మేము చాలామంది గుడ్ జాబ్స్లో సెలెక్ట్ అయ్యాము. బట్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కాబట్టి మా మేజర్ ఇంకా మినీ ప్రాజెక్ట్స్ బేస్ పైన ఇంకా మంచి కంపెనీస్లో సెలెక్ట్ అవ్వడానికి వర్క్ చేస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా ప్లేస్మెంట్స్కి సంబంధించి మీరు ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఎవరైనా మంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు సో మీ లెక్చరర్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఒకవేళ ఒక టాప్ కంపెనీస్ వచ్చాయంటే ఇమీడియట్గా మా పైన వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ మాకు 24/7 వాళ్ళు అవైలబుల్ ఉండడానికి లైక్ గ్రూప్స్లో కానీ, వాట్సాప్ గ్రూప్స్లో కానీ మాకు కావాల్సిన పీడిఎఫ్స్ కానీ మాకు ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఓవరాల్గా కాలేజ్ ఏం చెప్తారు? ప్రొఫెషనల్ వరల్డ్లోకి రావాలనుకున్నారు, ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ. ప్రతి కాలేజ్లో బ్యాక్లాగ్స్ అని బాగా సఫర్ అవుతుంటారు. బట్ ఇక్కడ మాకు అలాంటి టెన్షన్స్ ఏం లేవు. ఎందుకంటే మంచి ఫ్యాకల్టీ ఉంది మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. లైక్ ఒక ఇంటరాక్టివ్ వేలో మమ్మల్ని లైక్ టీచింగ్ చేస్తుంటారు. థ్యాంక్స్ టు KPRIT. ఓకే, నైస్. హలో. సో ఏంటి సీరియస్గా డిస్కషన్ పెట్టారు అందరూ ఇక్కడ కూర్చొని? ఆరోహన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాకు సీట్ ఇచ్చినందుకు. దీని గురించి కొంచెం తెలుసుకోవాలి నేను. ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగుంది. ఆరోహన్ అంటే ఏంటి? ఆరోహన్ అంటే పెద్ద ఈవెంట్. అది ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తుంది. దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే చిల్ డే కదా. సో ఇప్పుడు దానికోసమే డిస్కషన్. ఏమేమి ఉంటాయి అందులో? టెక్నికల్ డే అని, ఇంకొకటి కల్చరల్ డే అని. నాకైతే కల్చరల్ డే అయితే చాలా ఇష్టం. టెక్నికల్ అంటే ఏముంటాయి అందులో? టెక్నికల్ డే అంటే మనం ఇప్పుడు ఒక హ్యాకథాన్ ఉంది, దాంట్లో మనం ప్రాజెక్ట్స్ చేయలేమనుకో, ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మా టెక్నికల్ డే రోజు ఛాన్స్ వచ్చి యూ కెన్ గో ఇట్. ఈజీగా ఛాన్స్ వస్తుంది, ఈజీగా చేయొచ్చు. మీరు ప్రాజెక్ట్ అనేది చెప్పవచ్చు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా దానికి సొల్యూషన్స్ కూడా తీసుకోవచ్చు. అట్లా లైక్ AI జనరేట్ ప్రాజెక్ట్స్ అని, రోబోటిక్స్ అని, ఇంకా ఎక్సెట్రా అట్లా చాలా ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా మన క్విజ్ కూడా ఉంటుంది, కొంచెం చిల్ మూమెంట్. అలా చాలా చేస్తాం. సో ఇంకేముంటాయి మీ టెక్ ఫెస్ట్లో? ఇంకా ఈసీ వాళ్ళకి రోబోటిక్స్ లాంటివి, ఇంకా లైక్ చాలా స్టాల్స్ ఉంటాయి. బయట కాలేజ్ వాళ్ళు కూడా మా కాలేజ్కి వచ్చి మరీ పార్టిసిపేట్ చేస్తారు. సో అందరూ పోటీ పడతారని
అందులో మీ కాలేజ్కి వచ్చి మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు ఇంకా పై చేసి ఉండాలి. చాలా ఎగ్జైట్ అవుతున్నాను. సో ఏమేమి ఉంటాయి కల్చరల్ యాక్టివిటీస్? 5 వరకు టెక్నికల్ ఫెస్ట్ అయిపోయిన తర్వాత లైక్ ఆఫ్టర్ 5 మొత్తం కల్చరల్ ఉంటుంది. లైక్ నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, సింగింగ్ ఏమైనా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సింగింగ్ చేస్తారు. తర్వాత ఒక బ్యాండ్ వస్తుంది లేదా ఒక ప్లేబ్యాక్ సింగర్ని పిలుస్తాం. నెక్స్ట్ డే కూడా మళ్ళీ అదే ఈవెంట్ మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది. బతుకమ్మ ఫెస్ట్ జరుగుతుంది, ఉమెన్స్ డేకి సెలబ్రేట్ చేసుకుంటాం, ఫ్రెషర్స్ సెలబ్రేట్ చేస్తాం, ఫేర్వెల్, అన్నీ లైక్ ఎవ్రీథింగ్ కల్చరల్లో అన్నీ ఉంటాయి కానీ లైక్ ఇయర్ మొత్తం ఇది వెయిట్ చేస్తాం అనమాట. ఇది పెద్ద ఈవెంట్, వేరే వాళ్ళందరూ వచ్చి మా కాలేజ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అంటే లైక్ చేయాలి కదా ఇంకా బెటర్, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా మా కాలేజ్కి వస్తున్నారు కాబట్టి. ఓకే, సో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు? మేము అదే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మీకు? ఇప్పుడు సెమిస్టర్ మొత్తం స్టడీస్, టర్మ్ 1 టర్మ్ 2 ఎగ్జామ్ తర్వాత ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎగ్జామ్ తర్వాత మాకు అన్ని టెన్షన్స్ పోను. ఈ డే ఒక్క రోజు మేము డ్యాన్స్ చేసుకుంటూ ఓకే, ఎంత కష్టపడిందంతా యాన్యువల్ డేకి మొత్తం కంప్లీట్ తీసేయాలి మేడం. దాని తర్వాత ఏదైనా చిల్ నార్మల్ మైండ్తో మా స్టడీస్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. KPRIT College of Engineering. Imagine, innovate, inspire. ఇది కేవలం ట్యాగ్ లైన్ మాత్రమే కాదు, ఇక్కడ విద్యార్థుల ప్రతి అడుగులో కనిపించే నిజం. ఇది ఇవాల్టి స్కేల్ స్కూల్ కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్.